సితారే జమీన్ పర్. ఇది 2007లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీకి స్పిరిచువల్ సీక్వెల్ అండ్ 2018లో వచ్చిన ఛాంపియన్స్ అనే స్పానిష్ మూవీకి అఫీషియల్ రీమేక్ కూడా. నేను ఆ స్పానిష్ మూవీని అయితే చూడలేదు కాబట్టి కంపారిటివ్లీ ఏది బెటర్గా ఉందని కాకుండా ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇక నా పరంగా అయితే మరీ తారే జమీన్ పర్ అంత రేంజ్లో కాకపోయినా ఈ సితారే జమీన్ పర్ మూవీ కూడా నాకు నచ్చిందనే చెప్తా. ఒకవేళ మీరు ఈ మూవీ ట్రైలర్ని చూసి ఉంటే కనుక మళ్ళీ ప్రత్యేకంగా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటనేది నేను మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే స్టోరీ పరంగా ఈ మూవీ ట్రైలర్లో చూపించిన దానికి మించి పెద్దగా దాచిపెట్టిందంటూ ఏమీ లేదు ఈ మూవీలో. చాలా వరకు ఈ మూవీ ఫన్ అండ్ హార్ట్ టచింగ్ మూమెంట్స్తోనే నిండి ఉంటుంది. పెద్దగా ట్విస్టులు గట్రా ఏమీ లేకుండా, కమర్షియాలిటీ కోసమని అక్కర్లేని ఎలిమెంట్స్ని గుసాయించకుండా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నెరేషన్తోనే ఈ మూవీ సాగుతుంది. అఫ్కోర్స్ సమ్ టైమ్స్ ఈ మూవీ మరీ ఫ్లాట్గా కొంచెం ప్రీచిగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ చెప్పిందైతే మంచి విషయమే కాబట్టి నాకు అదంతా ఇబ్బందికరంగా ఏమనిపించలేదు. జనరల్గా ఇటువంటి జోనర్లో వచ్చే మూవీస్లలో చాలా వరకు గుండెల్ని పిండేసే హెవీ ఎమోషనల్ సీన్స్ని చూపిస్తుంటారు కదా. బట్ ఈ మూవీ ఆ మాదిరిగా ఉండదు. కొన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఈ మూవీ ఒక లైట్ హార్టెడ్ ఫన్ జోన్లోనే ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా ఒక ఎమోషనల్ సీన్ వచ్చినా కూడా అదేదో కావాలని పెట్టినట్టు కాకుండా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే అక్కడ సీన్ వచ్చినట్టుగా ఉంటుంది. ఇక ఈ మూవీలో నాకు సర్ప్రైజింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఆమిర్ ఖాన్ చేసిన గుల్షన్ అనే క్యారెక్టర్ని రాసుకున్న తీరు. జనరల్గా స్టార్ స్టేటస్ ఉన్న హీరోస్ తమ మీద తాము జోక్స్ వేసుకోవడానికి కానీ నిజాయితీగా వాళ్ళలో ఉన్న లోపాలని బయటకు చెప్పుకోవడానికి కానీ పెద్దగా ఇష్టపడరని మనకు తెలిసిందే. బట్ ఈ మూవీలో ఆమిర్ ఖాన్ ఎటువంటి ఇన్సెక్యూరిటీస్ని పెట్టుకోకుండా తన మీద సెటైర్స్ని జోక్స్ని వేయనిచ్చారు. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా హీ వాజ్ వెరీ గుడ్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తున్నానని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక మంచి లైట్ హార్టెడ్ ఫన్ ఫిల్డ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.